అమ్మలారా అక్కలారా, ఇది మనందరి ధన మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. దయచేసి వినండి. నేను మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా నేను మాట్లాడుతున్నా. ఇది మన అందరికీ సంబంధించిన విషయం. దయచేసి వినండి. గత 6 రోజుల క్రితం తెలంగాణలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నా బిడ్డను గత సంవత్సరం నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ అనే ఒక మంత్రి కొడుకు బండి సాయి భగీరథ్ అనే ఒక దుర్మార్గుడు నా బిడ్డను సంవత్సరం పాటుగా అత్యాచారం చేసిండని, ఫామ్ హౌస్లలో అత్యాచారం చేసిండని, ఇళ్లలోకి వచ్చి అత్యాచారం చేసిండని భయంతో గజ 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 వణికిన ఒక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెడితే ఈ పోలీసులు ఆ కేసును రిజిస్టర్ చేయకుండా, వాళ్ళ మీద కేసు బుక్ చేయకుండా కరీంనగర్ లో 16-17 సంవత్సరాల వయసున్న ఈ మైనర్ బాలిక మీద నువ్వు దొంగవు, నువ్వు నా కొడుకును చంపడానికి ప్రయత్నం చేసినవు అని చెప్పి ఆ చిన్న అమ్మాయి మీద కేంద్ర హోంమంత్రి జైలుకు పంపించే కేసు బుక్ చేసిండమ్మా. ఇదంతా ఎవరి కాలంలో జరుగుతున్నది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్నది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఈ పోలీసు యంత్రాంగం నడుస్తూ ఉంటది. డబ్బున్నోళ్ళు పోలీస్ స్టేషన్ కు పోతే 1 నిమిషంలో కేసు రిజిస్టర్ చేసే పోలీసులు, ఇవాళ డబ్బు లేని ఈ పేద కుటుంబం, ఈ నిస్సహాయ కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతే సాయంత్రం 6 గంటలకు తల్లి పోయి కాళ్ళ మీద పడే, అయ్యా నా బిడ్డను ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసిండు నాయన, వాడిని పట్టుకోవాలి, వాడు ఒక మంత్రి కొడుకు అని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించిన గుండె కరగకుండా పోలీసులు ఆ రాత్రి 12 గంటల వరకు ఒక మహిళను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిండ్రమ్మా. ఒక్కసారి ఆలోచించండి. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి మీలాంటి అమ్మలు అక్కలు తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా ఈ బిడ్డ మా బిడ్డ అని చెప్పి రేపు ఇదే అత్యాచారం మా బిడ్డల మీద కూడా ఇలాంటి దుర్మార్గులు చేస్తారని రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే అప్పుడు ఈ దుర్మార్గులు ఎఫ్ఐఆర్ ఇచ్చిండ్రమ్మా. మరి పోలీస్ స్టేషన్లలో కేసు రిజిస్టర్ చేస్తే అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే వెంటనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అన్నం పుణ్యం ఎరగని బిడ్డలు, అమ్మాయిలు ఎవరైనా దుర్మార్గులు వీళ్ళ మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటే, అత్యాచారం చేస్తే, బలాత్కారం చేస్తే ఈ పిల్లలకు నోరు ఉండదు, ఏడవడం తప్ప ఏమీ తెలియని చిన్నారులు వాళ్ళ బాధలు చెప్పుకోలేరు. కాబట్టి వీళ్ళ మీద అత్యాచారం బలాత్కారం చేసిన ఏ దుండగున్నైనా కూడా వెంటనే జైలుకు పంపించాలని చెప్పి చట్టం తీసుకొస్తే ఆ చట్టంలో వీళ్ళకు బెయిల్ ఇవ్వకూడదు, వీళ్ళని వెంటనే జైలుకు పంపించాలని రాసి ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఆ దొంగను, ఆ దుర్మార్గుని, బండి సాయి భగీరథ్ అనే దుర్మార్గుని వాడిని విడిచిపెట్టిండ్రమ్మా. వాడు పారిపోయిండు, ఇప్పటి వరకు దొరకలేదు. కేంద్ర హోంమంత్రి కొడుకు 6 రోజుల నుంచి పరారీలో ఉన్నాడమ్మా. ఈ తెలంగాణలో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. ఈ 1,00,000 మందికి బాసు ఈ పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇలా వాళ్ళకు బాసు. ఇలా పోలీసులకు ఆ దుర్మార్గుడు, ఆ దొంగ ఎందుకు దొరుకుతలేడంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
బండి సంజయ్కి వాళ్ళకు దోస్తానా ఉన్నదమ్మా. వాళ్ళిద్దరు మేము దోస్తులం, నేను బీజేపీలో ఉంటా, నువ్వు కాంగ్రెస్ లో ఉండు, మన ఇద్దరం కలిసి తెలంగాణలో ఈ అమ్మాయిల జీవితాలు నాశనం చేద్దాం అని చెప్పి వీళ్ళు అనుకున్నారా? ఇవాళ మనం అందరం కూడా అడగాలి తల్లి. ఈ రోజు మన ఇళ్లలో మన బిడ్డల మీద అఘాయిత్యం జరిగితే మన బిడ్డలే ఊరోళ్ళందరం కలిసి వాడిని చెట్టు కట్టేస్తామా లేదా? ఒక్కసారి చెప్పండి తల్లి, కట్టేస్తామా లేదా? చెట్టు కట్టేసి ఆ దొంగన కొడుకులను చెప్పులతోని ప్రతి మహిళ కూడా తన్నదా? చెప్పండి తల్లి, ఒక్కసారి రెండు చేతులు ఎత్తి చెప్పండి. మన బిడ్డల మీద ఎవరైనా దుర్మార్గుడు అత్యాచారం చేస్తే, బలాత్కారం చేస్తే, మానభంగం చేస్తే ఆ దొంగన కొడుకును తీసుకుపోయి చెట్టు కట్టేసి ఊరంతా లైన్ లో పోయి చెప్పుతోని ఆ దొంగ నా కొడుకుని తన్ని పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం. అవునా కాదా? ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా తల్లి? వాణ్ణి బిడ్డ నీకు ఏం కాదు పోరా, చిన్న కేసు పెడతాం, నువ్వు బయటికి రాకు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు, మేమిద్దరం కూడా హోంమంత్రులమే, మా కిందనే లక్షల మంది పోలీసు వాళ్ళు ఉంటారు, ఈ పోలీసు వాళ్ళందరూ నీకు రక్షణగా ఉంటారు, నువ్వు మాత్రం అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తూనే ఉండరా అని చెప్పి పంపించేసిండు. వాడు ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ రాలే. ఏ అమ్మాయి మీదైతే బలాత్కారం జరిగిందో ఆ అమ్మాయి తల్లి ఈరోజు పొద్దున్న నాతో మాట్లాడింది, ఏడుస్తున్నాము. నా బిడ్డ 2 సార్లు ఆత్మహత్య చేసింది సారు. 2 సార్లు ఆత్మహత్య చేస్తే కడుపు దించుకొని పుట్టిన బిడ్డను హాస్పిటల్ తీసుకుపోయినా ఈ దుర్మార్గుడు నా బిడ్డతో దిగిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలను ఈ ప్రపంచం అంతా కూడా వీడియోలల్లా సెల్ ఫోన్లల్లా సర్క్యులేట్ చేసిండు సారు. ఇంతమంది 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. నా బిడ్డ చిన్న బిడ్డ, 18 సంవత్సరాలు కూడా నిండలేదు. ఆ బిడ్డను వలలో వేసుకొని సెల్ ఫోన్ల ద్వారా, చాటింగ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా బిడ్డను వలలో వేసుకొని ఈ దుర్మార్గుడు ఆ వీడియోలను అన్నింటినీ కూడా సర్క్యులేట్ చేస్తుంటే 1,00,000 మంది పోలీసులున్న రేవంత్ రెడ్డి ఈ దుర్మార్గాన్ని ఆపలేడా సారు? ఆయనకు బిడ్డలు లేరా సారు అని ఆ తల్లి అడుగుతున్నదమ్మా. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు మామూలు విషయం కోసం నడవలేదు తల్లి, మీరు మనకు కూడా ఆడబిడ్డలున్నారు, ఈ బీజేపీ దుర్మార్గులు మేము హిందూ మతాన్ని మేమే రక్షిస్తాం, హిందూ మతాన్ని మాకన్నా ఎవరు రక్షించలేరని చెప్పి దుర్మార్గులు లాస్ట్కు ఆ అమ్మాయి కూడా హిందూ బిడ్డనే కదా. అయినా బిడ్డకేం కులం ఉంటుందమ్మా, బిడ్డకేం మతం ఉంటుంది? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బుద్ధిస్ట్ అయినా, దేవుణ్ణి నమ్మడైనా అందరు కూడా మనిషే కదా. బిడ్డకేం కులం ఉంటుంది తల్లి? బిడ్డకేం మతం ఉంటుంది? ఎవరైనా బిడ్డనే. కానీ ఈ దుర్మార్గుడు ఎలా నేను హిందూ మతాన్ని రక్షిస్తా అని చెప్పి ఆ హిందూ బిడ్డనే నాశనం చేసిండమ్మా. వాళ్ళని బెదిరించండి మంత్రి, బిడ్డ నా సంగతి మీకు తెలియదు, పుట్ట గతులుండవు, చచ్చిపోతారు అని చెప్పి బెదిరిస్తే గజ 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 వనికి తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని చారికి బిడ్డ చస్తానన్న బిడ్డను చంపుకోలేక బాధతో విలపిస్తున్న బిడ్డను చూసి తాళలేక కన్న ప్రేమ తల్లి లాస్ట్కు ధైర్యం తెచ్చుకొని నేను చచ్చినా మంచిది కానీ నా బిడ్డకు న్యాయం జరగాలని ఇలా పేట్ బషీరాబాద్ పోయింది. ఒక్కసారి గట్టిగా తల్లికి చప్పట్లు కొట్టింది తల్లి. ఈరోజు దేశంలో ఎక్కడ జరగని విధంగా, రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా పెద్ద ఎత్తున మా అమన్గల్లో గుబ్బల వెంకటేశ్వర గారి నాయకత్వంలో వందలాది వేలాది మైకలు ఈరోజు అమన్గల్ పట్టణానికి వచ్చింది. మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరిగినంత పోరాటం ఈరోజు అమన్గల్లో జరుగుతున్నది. మీ అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోతున్నాయి. రేపు అమన్గల్లో, ఈరోజు అమన్గల్లో జరిగినట్టు రేపు కడతాలో జరగాలి, కల్వకుర్తిలో జరగాలి, సరసనగండ్ల ఊర్లో జరగాలి, అచ్చంపేటలో జరగాలి, అమరాబాద్లో జరగాలి, నాగర్ కర్నూల్లో జరగాలి, హైదరాబాద్లో కూడా జరగాలి, అలంపూర్లో జరగాలి, ఆసిఫాబాద్లో జరగాలి, కొడంగల్లో జరగాలి, కోదాడలో జరగాలి, ఖమ్మంలో జరగాలి, భద్రాచలంలో జరగాలి, పాల్వంచలో జరగాలి, ప్రతి గ్రామంలో కూడా జరగాలి. ఈ దొంగనా కొడుకులను కళ్ళ పట్టుకొని వాడెక్కడున్నాడో చెప్పి వాడిని జైలుకు పంపించే దాకా మనము నిద్రపోవద్దు తల్లి. ఈరోజు వాడు
కోర్టులు వేసిండమ్మా. కోర్టులో వేసి నేనేం తెలియదు, నేను మంచోన్ని, నాకేం తెలియదు, అంత అమ్మాయిదే తప్పని అమ్మాయి మీద నింద వేస్తున్నాడు. తల్లి ఒక్కసారి ఆలోచించండి. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, మన అమ్మమ్మల నుంచి చూస్తున్నాం. గ్రామంలో ఏ తప్పైనా మహిళ మీదనే నిందేస్తారమ్మా, మొగుళ్ళ మీద నిందేస్తారా? ఈ దొంగ నాకు, అవునా కదా, ఈ దొంగ నా కొడుకు కూడా ఆ అమ్మాయి మీద నిందేస్తున్నాడమ్మా. ఈరోజు కోర్టుకు కూడా అదే చెప్పిండు, అదేం లేదు, నేను చాలా మంచోని, కానీ ఈ అమ్మాయిదే తప్పని అమ్మాయి మీద నింద వేసే ప్రయత్నం కోర్టులో చేస్తున్నారు తల్లి. కానీ మరి ఊకుందామా, వీని పట్టుకొద్దామా? రెండే మాటలు, ఊకుందామా, వాడిని పట్టుకొచ్చి జైలు పడేద్దామా? రెండు చేతులు ఎత్తి చెప్పండి. ఊకుందామా? రెండు చేతులతో వాడిని పట్టుకొచ్చి జైలేద్దామా? జైలేద్దామా లేదా? జైలేద్దామా లేదా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మీరు ఇదే ముచ్చట మీ గ్రామాలకు తీసుకొని పోవాలి. తలకొండపల్లికి తీసుకొని అన్న, తలకొండపల్లి ఇంతకంటే పెద్ద ర్యాలీ జరగాలి, కేశంపేటలో జరగాలి, అదే విధంగా మాడుగులలో జరగాలి, అదే విధంగా కల్వకుర్తిలో జరగాలి. కల్వకుర్తి పట్టణంలో లక్షలాది మంది, వేలాది మంది మహిళలు వచ్చి ఆ మైనర్ బాలిక కోసం, ఆ మైనర్ బాలిక రక్షణ కోసం బరాబర్ కొట్లాడాలి. బిడ్డ రేవంత్ రెడ్డి, నీకు అధికారం ఇచ్చింది మా అమ్మాయిల మీద అగత్యాలు, అత్యాచారాలు చేయడం కోసం కాదు. ఆ దొంగలను పట్టుకొచ్చి వాళ్ళని అర్జెంట్ గా జైల్లో పడేసేదాకా నిన్ను వదలం అని చెప్పి ఈ రేవంత్ రెడ్డికి మనము మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకే వెల్దండలో కానీ, కల్వకుర్తిలో కానీ, తలకొండపల్లిలో కానీ, అమన్గల్లో కానీ, మాడుగులో కానీ, లేకపోతే ప్రతి గ్రామంలో, కడతాలలో కానీ ఎక్కడైనా కూడా పెద్ద ఎత్తున మీరు ర్యాలీలు చేయాలి. గ్రామాలకు పోయి నలుగురు మహిళలు కూడుకున్న చోట, కూలికి పోయిన చోట, పెళ్లిలకు పోయిన చోట, పేరెంటాలకు పోయిన చోట, అన్ని చోట్ల కూడా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని గురించి మనం అందరం మాట్లాడాలి. దీనికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇంత రాత్రైనా మీరందరూ కూడా ఎంతో ప్రేమతో, ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చల్లగా అయిపోయింది మా చెల్లెళ్ళు, గట్టిగా జై తెలంగాణ. చేతులైతే ఆకలి అవుతుందా? జై తెలంగాణ, జై తెలంగాణ. పేదవారికి ఒక న్యాయం, బండి సాగు భగీరథను వెంటనే